చిన్న వయస్సులోనే నాన్న మృతి, మరోవైపు సివిల్స్ ఇంటర్వ్యూ టైంలో అమ్మ మరణం, తనలోని ఆ బాధను దిగమింగి సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరై యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాలలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. ఈయనే ఒడిశాలోని అనుగుల్ జిల్లాలోని తాల్ చేరుకు చెందిన అనిమేష్ ప్రధాన్. 2015లో నాన్న మృతి చెందారు. అమ్మ కష్టపడి చదివించింది. ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగం చేస్తూనే 2022 నుండి యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు. ఎటువంటి కోచింగ్ సెంటర్ల సహాయం లేకుండా యూపీఎస్సీ పరీక్ష ప్రక్రియను అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రతిరోజు 6 గంటల పాటు సెల్ఫ్ ప్రిపరేషన్ చేశారు. అంత సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో సరిగ్గా ఇంటర్వ్యూకి ముందు క్యాన్సర్తో పోరాడుతూ తల్లి మరణించింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాడు. తన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా సివిల్స్ సాధించాలనే తన కల కోసం మొదలుపెట్టిన ప్రయత్నం ఆపకుండా చివరికి అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారు. యూపీఎస్సీ సివిల్స్ 2023 పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే దేశంలోనే 2వ స్థానంలో నిలిచాడు. కేవలం 24 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. నేటితరం యువతకు అనిమేష్ గారి జీవితం ఒక స్ఫూర్తిదాయకం. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.